వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. పవన్ కళ్యాణ్ గారు అక్షరాల 40 కోట్ల రూపాయలు రిజెక్ట్ చేశారట కేవలం 20 సెకండ్ల వీడియో కోసం. ఆ కథ ఏంటి, ఆ విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడే విషయాలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏకంగా 40 కోట్ల రూపాయలు రిజెక్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు కేవలం 20 సెకండ్ల వీడియో కోసం. అంటే ఆ వీడియో ఏమై ఉంటుందండి, ఎందుకు అంత వైరల్గా మారుతుంది? కానీ చాలా పెద్ద అమౌంట్ కదా, ఎందుకు రిజెక్ట్ చేశారండి? రీజన్ ఏంటి? అది పవన్ కళ్యాణ్ 40 కోట్ల ఆఫర్ జస్ట్ ఫర్ యాక్టింగ్ 20 సెకండ్, అంటే 20 సెకండ్ల నిడివి ఉన్నదాన్ని యాడ్ చేయడానికి అతనికి 40 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చారు. దాన్ని రిజెక్ట్ చేశారు. అదేంటి, సినిమా యాక్ట్ చేస్తే 20 సెకండ్లు కదా, 20 సెకండ్లు అంటారు ఏందని కన్ఫ్యూజ్ అవసరం లేదు. అదొక కమర్షియల్ యాడ్, అంటే ఒక ఉత్పత్తికి సంబంధించినటువంటి బ్రాండ్ అంబాసిడర్గా యాక్ట్ చేయడం. అది ఒక పొగాకు ఉత్పత్తులకు సంబంధించినటువంటి యాడ్ చేయమని, బ్రాండ్ అంబాసిడర్ యాక్టింగ్ చేయమని చెప్పేసి అతనికి 40 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చారని. సో పవన్ కళ్యాణ్ గారు దాన్ని రిజెక్ట్ చేశాడు. నిజంగా ఎందుకు అంటే, పవన్ కళ్యాణ్ ఒకసారి బ్రాండ్ అంబాసిడర్గా చేసి ఉంటే దాని పబ్లిసిటీ బాగా వస్తుంది, అందరూ అంటే సేల్స్ పెరగాలని ఉద్దేశం కాదు. దట్ మీన్స్ పొగాకు ఈయన ప్రమోట్ చేసినట్టు అవుతుంది, యువత ఖరాబ్ అవుతారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మొత్తం కూడా యువత ఎక్కువ ఉంటుంది. సో అట్లాంటి యువత చెడిపోతారు. ఒక బాధ్యత కలిగినటువంటి నటుడిగా, మనిషిగా, ఒక డిప్యూటీ సీఎంగా, ఒక ఎమ్మెల్యేగా, ఇంత ఉన్నత స్థాయి ఉన్న వ్యక్తి ఆ పని చేయడు. ఒకవేళ మన ఈ పోస్టులు లేకున్నా కూడా బాధ్యత గల ఒక ఆర్టిస్ట్గా అతను మాత్రం అట్లాంటి తప్పు చేయడు. సో బాధ్యతగా బిహేవ్ చేస్తుంటాడు పవన్ కళ్యాణ్ గారు. సో గతంలో పెప్సీను, హ్యాండ్లూమ్స్ వేవ్స్ అంటే కాటన్ అనుకుంటే హ్యాండ్లూమ్స్ అదొకటిను, ఇంకొకటి మహత్తరమైనటువంటి బ్రాండ్ అంబాసిడర్ చేశాడు జీవన్దాన్. అంటే ఆర్గాన్స్ డొనేట్ చేసేటువంటి ఒక మహత్తరమైనటువంటి విషయం అయితే కాన్సెప్ట్ ఉందో, ఆ ఆర్గనైజేషన్కు ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్గా చేసి ఆర్గాన్ దానం చేయడం అంటే ఏదో మన గుండె తీసేసో, మనం ఊపిరితిత్తులు తీసేసో, లంగ్స్ తీసేసో, కిడ్నీ తీసేసి ఊరికి ఇవ్వడం కాదు. అదేంటి ఆర్గాన్ దానం అంటే, ఒకవేళ ఒక మనిషి కోమాలకు వెళ్ళిపోయి బ్రెయిన్ డెడ్గా అయినప్పుడు దానం చేయడము, లేదా ఆఫ్టర్ చనిపోయిన తర్వాత కొన్ని అవయవాలు పనికొస్తాయి, అంటే కళ్ళు లాంటి అవయవాలు, అట్లాంటివి ముందే డిక్లేర్ చేసి దానం చేయడం, ఇట్లాంటి వాటిని మోటివేట్ చేయడానికి ఒక దాని గురించి అతను ఒక బ్రాండ్ అంబాసిడర్గా చేశాడు. అంటే ఇట్లా సమాజం క్లాస్ కోసం, సమాజంలో ఉపయోగపడే కోసం అవయవాలు దానం చేయండి. చాలామంది మొదట్లో, అంటే ఇప్పుడు అంతగా అనుకోవట్లేదు కానీ, అవయవం దానం చేయడంగానే మనం ఏదో కిడ్నీలు ఇచ్చేయాలనేమో, మనం బతుకునే కోసి తీసుకెళ్తారేమో, మన సగం కిడ్నీ ఇవ్వాలేమో, ఇట్లా రకరకాల అపవాదులు ఉండేవి. సో అట్లా కాకుండా దాన్ని ఒక మోటివ్ క్లాసెస్గా చూసుకొని, అంటే వాళ్ళ అపోహలను తీసేసి, మనం ఎప్పుడైనా అనుకోకుండా జరిగితే, లేదా మన బంధువులు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయితే వాళ్ళని ఎడ్యుకేట్ చేసి, వాళ్ళని మోటివేట్ చేసి ఆర్గన్ డోన్ చేయడం. లేదు మన ఆఫ్టర్ డెత్, మన చనిపోగానే ఇమీడియట్లీ మన కళ్ళు కొన్ని అవయవాలు పనిచేస్తుంటాయి, వేరే వర్క్ ట్రాన్స్ప్లాంటేషన్కు పనికొస్తాయి, అట్లాంటి దానికి చేయడం. ఇట్లా అంటే ఒక బాధ్యత కలిగినటువంటి నటుడిగా డబ్బుల కోసమే నేను ఏదైనా నటిస్తాను, డబ్బులు ఇస్తే చాలు అనేవాళ్ళు చాలామంది ఉంటారు ఇండస్ట్రీలో కానీ ఎక్కడే కానీ ఒక బాధ్యత గల నటుడు ఎప్పుడు కూడా ఇట్లా కమర్షియల్గా ఆలోచించి చేయకూడదు. దానికే పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఆ పొగాకు ప్రోడక్ట్కు చేయనని చెప్పేసి రిఫ్యూజ్ చేసిన ఒక వార్త వింటున్నాం, దాన్ని స్వాగతించాల్సింది. అయితే ప్రేక్షకుల నుంచి ఒక డిఫరెంట్ కమెంట్ ఒకటి వచ్చింది. అంటే అది ఎంతవరకు సబబో కాదో అనేది మీరే చెప్పాలి. అయితే 40 కోట్ల రూపాయల అమౌంట్ చాలా పెద్దది కదా, తీసుకొని పేదవాళ్ళకి లేకపోతే ఎవరికైనా సాయం చేస్తే వాళ్ళకి కుటుంబాలు కానీ లేకపోతే వాళ్ళకి తినడానికి కానీ ఆసరా కల్పించినట్టు వారు అవుతారు కదా అన్న ఈ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంటే కరెక్టేనా, లేకపోతే ఎలా చూడాలి? అది చాలా తప్పు. అది రాబిన్ హుడ్లా ఎక్కడో దొంగతనాలు చేసి చివరి కోసం పంచిపెట్టమన్న టైప్ కాదు కదా అది. నువ్వు వందలాది వేలాది మంది యువతని పొగాకు బానిసలు చేసి వాళ్ళ క్యాన్సర్కు కారకాలయ్యి ఆ ద్వారా వచ్చేటువంటి డబ్బును ఇంకేదో నేను పేదలకు దానం చేస్తుంటే అర్ధరహితం, పాపం సొమ్ముగానే భావించాలి. అట్లా నిజంగా అట్లాంటి ఆలోచన చేసేటోళ్ళు కానీ అట్లాంటి ఐడియాలు ఇచ్చే వాళ్ళని మాత్రం సబబు కాదు. అట్లాంటివి వీడిని కూడా వదిలేస్తారు పవన్ కళ్యాణ్ గారి విమర్శలు కూడా. సో ఆయన చేయదలుచుకున్నటువంటి ఏదైనా సరే, సేవలైనా ఏవైనా సరే, తన ద్వారా నలుగురు మంచి జరగాలే చూస్తారు. తన సినిమాల ద్వారా కూడా మంచి మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాడు. తన మంత్రిత్వ శాఖ ద్వారా ఇప్పుడున్నటువంటి హోదాలో కూడా తనకు తోచినంత వరకు మహిళలకు కానీ
పేదవాళ్ళకి కానీ న్యాయం చేకూర్చడానికి ప్రతి ఆలోచన అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ రిఫ్యూజ్ చేయడంలో కూడా 40 కోట్లు ఉన్న మాటలేం కాదు మీరు అన్నట్టు. బట్ ఆ 40 కోట్లకు సార్థకత ఉండాలి తీసుకున్నప్పుడు. ఆ పొగాకు ఉత్పత్తులు సమాజాన్ని 2-3 తరాలను ఖరాబు చేస్తుంటుంది కాబట్టి ఖచ్చితంగా అట్లాంటి దాంట్లో నటించలేదు, నటించడు కూడా. అయితే గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలానే ఆఫర్లు వచ్చాయి ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ పర్పస్. కానీ ఈసారి వచ్చిన అమౌంట్ 40 కోట్లు అంటే చాలా ఎక్కువ. కానీ ఒక పక్క నుంచి మనకు వినిపిస్తున్న మాట ఏంటంటే కేవలం ఆయన రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి పలుకుబడి బాగా ఉన్నందువల్ల, అంటే అటు ప్రభుత్వంలోని ఇటు సినిమాలోని కూడా, అంటే రెండు బేరీ చేసుకుంటే ఏది బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే, అంటే ఇలాంటి ఆఫర్లు రావడానికి కేవలం హీరోగా చూసారా లేకపోతే ప్రభుత్వంలో బాగా పేరున్న నాయకుడిగా చూసి ఇలాంటి ఆఫర్లు వచ్చాయి? ఖచ్చితంగా మనం సినిమా ఆఫర్గానే చెప్పాలి. సినిమా నటుడిగా గుర్తింపు, ఆయన ఉన్న ఔదార్యాన్ని గుర్తింపు, ఆయనకు ఉన్నటువంటి ఫాలోయింగ్, ఇవన్నీ కూడా రాజకీయాల్లో రాకముందు నుంచి ఉన్నాయి. రాజకీయాలు ఒక అడిషనల్గా ఉపయోగపడిందే కానీ ఆయన సినిమా నటుడిగానే ఇష్టపడతారు. లేదా ఆయన వ్యక్తిత్వం ఏంటి, నలుగురు సహాయం చేయాలనడం కానీ, ప్రశ్నించే తత్వం, వీటిని ఫ్యాన్స్ అయ్యారు. ఆ సినిమాలో చూపించే స్టైల్స్, నడవడిక ఇట్లాంటి అన్నిటి చూసి ఆయన ఫ్యాషనేట్కు అట్లా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన ఫాలో అయింది. కానీ ఈ రాజకీయ పదవులు అనేది 3 నెలల ముచ్చటే. దాని గురించి పెద్ద ఏదో అడిషనల్గా ప్లస్ అయిందే కానీ అదే దానివల్లనే ఆయనకి ఏదో గొప్ప పేరు వచ్చిందని మాత్రం కాదు. రాజకీయాలు అనేది శాశ్వతం కాదు, అందరికీ తెలిసింది. మహానుభావులు కూడా ఒకసారి గెలుస్తారు, ఒకడు ఓడిపోతారు, ఆ పదవులు ఉంటాయి, ఉండకపోవచ్చు, ఇంతకన్నా పెద్ద పదవికి పోతుండొచ్చు. అవంతా కూడా అడిషనల్. కేవలం పవన్ కళ్యాణ్ అనేది మొదట్లో తన కెరియర్లో తన అన్న మెగాస్టార్ వల్ల కొంత హెల్ప్ అయ్యి బాగా క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఆయన టాలెంట్ ద్వారా ప్రేక్షకులను రంజింపజేస్తూ ఫ్యాన్స్ని ఆకట్టుకొని, ముఖ్యంగా యూత్ ఆఫ్టర్ 10 ఇయర్స్ ఉన్న 10 ఇయర్స్ తర్వాత ఏజ్ ఉన్న ప్రతి వాళ్ళు పవన్ కళ్యాణ్ ఆరాధిస్తుంటారు, ఇష్టపడుతుంటారు, అభిమానిస్తుంటారు. కొందరు ఏకంగా ఆరాధిస్తారు కూడా చేస్తున్నారు. సో ఆయన ఫాలోయింగ్ కేవలం ఆయన పవన్ కళ్యాణ్ ఒక స్టార్ వల్ల జరిగినటువంటి ఇమేజ్ ఇది. అయితే ఈ యాడ్ని బేస్ చేసుకొని ఈ ఆఫర్ చూసిన తర్వాత కొంతమంది ప్రత్యర్థులు దీన్ని కూడా ఒక అస్త్రంగా చూస్తున్నారు. టొబాకో లాంటి యాడ్లు తప్ప ఆయనకి ఇంక గొప్ప యాడ్లు రావు అంటూ కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. దాన్ని ఎలా చూడాలి? రాజకీయ నాయకులు అన్నప్పుడు రాజకీయమే చేస్తారు, విమర్శిస్తుంటారు. ఇప్పుడు రాకపోతే పొగాకు అంటారు, తర్వాత లేదా చేస్తే ఎందుకు చేయలేదు అంటారు. ఇదన్నీ రకరకాలు అంటారు. సో రాజకీయ నాయకులు ఎప్పుడూ కూడా విమర్శిస్తూనే ఉంటారు, ఏది చేసినా విమర్శిస్తుంటారు. అట్లాంటి పవన్ కళ్యాణ్ గారికి ఏం కాదు అది. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.